ఇప్పుడు ఇంకేమమ్మా సమస్య ఏం రైతుల సమస్య ఉంది మీ ఇంట్లో ఎవరు పెన్షన్ వస్తుందా అమ్మకి వస్తుంది ఎంత వస్తుందమ్మా 4,000 వస్తుందా ఇంకేం సమస్య ఉందమ్మా ఇంట్లో నీళ్ళ సమస్య ఏమైనా ఉందా తాగే నీళ్ళు బాగా వస్తున్నారా ఇప్పుడు అమ్మా సారు అడిగేది ఏమంటే మీకు రైతులకు సంబంధించింది ఏదైనా సమస్య దాని ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు సార్ తెలుసుకొని రాండి అని చెప్పి మమ్మల్ని అందరూ పంపించినాడమ్మా అందుకే ఏదైనా మీరు రైతుకి మీ పొలానికి కావాల్సిన ఏదైనా అవసరం ఉంటే దాని గురించి మీరు చెప్తే ఇక్కడ అధికారులుగానే వచ్చినారమ్మా అగ్రికల్చర్ అధికారులుగానే వచ్చినారు వ్యవసాయ శాఖ అధికారులుగానే వచ్చినారు కాబట్టి మేము ఉన్నాము మీ వాళ్ళ సమక్షంలోనే మీరు ఏదైనా సమస్య చెప్తే ఆ సమస్య అధికారులకు పోతుందమ్మా అది తెలుసుకోవాలనే వచ్చిందమ్మా నీ పడింది కదమ్మా డబ్బులు పడినావు కదా ఎంత పడింది గట్టి చెప్పు ఇప్పుడు 6,000 చూసుకో డబ్బులు 6,000 పడి 3 రోజులు అయింది 6,000 పడదా 20,000 పడినా ఇంకేమైనా చెప్పేది ఉందా అంటే ఇప్పుడు మాకు సార్ పంపించినాడు లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ పంపించిండేది ఎందుకంటే రైతులకి డబ్బులు వేసినాం 20,000 వాళ్ళకి ఇంకేదైనా అవసరం ఉందా వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు కానీ వాళ్ళకి ఏదైనా చేనుల సమస్యలు కానీ ఏదన్నా అవసరం ఉంటే కనుక్కొని రాని చెప్పి మమ్మల్ని అందరు నాయకుల్ని మరియు అధికారులు మరియు మీడియా వాళ్ళని పంపించారు అంటే పత్రికా వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ పంపించినారు తెలుసుకొని పంపిస్తే ఆయన పరిష్కరిస్తారంట సమస్యలు అందుకే మేము రావడం జరిగింది మీరు ఏదైనా చెప్పేది ఉంటే అధికారులు ఉన్నారు మేమున్నాము చెప్పండి అమ్మని అడుగుతున్నాం ఏం లేకపోతే సంతోషం ఏం లేదు కదమ్మా బోర్లు లేవా నీ 10,000 కడితే 90,000 ఇస్తారు గవర్నమెంట్ బోర్ లేదంట బోర్ వేసుకోండి ఎర్ర కదా బోర్ నీళ్ళు పడతాయి మరి ఇంకా వ్యవసాయానికి సంబంధించి చెప్పి చంద్రబాబు నాయుడు సారు కూటమి నాయకులు రైతుల దగ్గరికి అధికారుల్ని మమ్మల్ని పంపించడం జరిగింది నువ్వు ఏదైనా ఇప్పుడు ఏది చెప్పినా అది చంద్రబాబు నాయుడు సార్ పోతుంది నువ్వు ఏం చెప్పినా సార్ నాకు వ్యవసాయం సమస్య ఇది కావాలి అంటే మేము పంపిస్తాం ఇచ్చేయని ఆయన మేము పంపిస్తాం నువ్వు ఏం చెప్పినా చెప్పు లేదు నాకు అన్ని బాగున్నావని చెప్తావు నువ్వు ఏ మాట ఇప్పుడు అంతా మీడియా వాళ్ళు ఉన్నారు అధికారులు ఉన్నారు అధికారులు సార్ ఏవో సార్ ఏవో సార్ ఉన్నారు మిగిలిన సంవత్సరంలోనే మీరు ఏదైనా చెప్పాలి అదే డబ్బులు పడినా పెద్ద డబ్బులు పడినా ఇంకేదైనా చెప్పాలి ఏం సమస్య లేదు కదా ఏదైనా చెప్పాలంటే చెప్పండి ఎందుకంటే అధికారులు ఉన్నారు కదా విత్తనాలు కానీ పోయింది ఇప్పుడు అయిపోయి భూమి ఎన్ని ఎకరాలు కాదని రైతు పరంగా నువ్వు సంతోషంగా ఉన్నావు మా సార్ వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు రైతు పరంగా సంతోషంగా బాగున్నావు కదా మనస్ఫూర్తి చెప్తున్నావు కదా ఇదే మాట చెప్తాం సార్కి మేము నాకు కూడా పింఛన్ వస్తుంది సంతోషంగా ఉన్నావు కదా పాపకు 6,000 వస్తుంది నాకు 4,000 వస్తుంది 10,000 పెన్షన్ వస్తుంది మా సార్ వచ్చిన తర్వాత మీరు సంతోషంగా ఉన్నారు 10,000 నెలకు 10,000 అంటే అప్పుడు ఇప్పుడు ఎంత డబల్ కాదు ఇప్పుడు మళ్ళీ 20,000 ఇది 8 నెలల్లో 20,000 ఇచ్చినాడు మీ ఊరు దాదాపు 1 కోటి రూపాయలు వచ్చింది మీ ఊరికి 496 మంది రైతులకి ఈ 3 విడతలు కలిపి 8 నెలల్లో 98 లక్షలు 99 లక్షలు వచ్చింది మీ ఊరికి రైతులు ఇప్పుడు బాగా కావాలి మా ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి కూటమి నాయకులను గుర్తు పెట్టుకోవాలి మీరు బాగుంటే మేమంతా సంతోషంగా ఉంటాం ఇది మాకు ఎండకు పంపించాడు ఏవో గారు ఆయనకి బోర్ ఉందంట డబ్బులు పడినావు కదా డబ్బులు పడినా సార్ ఎంత పడినాయి ఇప్పుడు 20,000 పడినా మొత్తం 20,000 పడినాయి ఇప్పుడు ఆయన వ్యవసాయానికి సంబంధించి మనం ఏం పనికి వచ్చినామో ఆ పనికి సంబంధించిన సమస్య చెప్తున్నారు సార్ ఉన్నారు మేమున్నాం మీరు చెప్తే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏమనేది సార్ నాడు చెప్పు ఏం నీ బోరు ఇంతకుముందు చేసాం సార్ నీళ్ళు లేవు వదిలిపెట్టాము అట్లా బోర్ అట్లా దానికి ఏమన్నా రిపేర్కి ఏమన్నా మీరు సాయం చేస్తారని ఇంకా
అంతే నీళ్ళు లేవు అంటే నీళ్ళు లేవంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఫ్లష్ చేస్తే పడుతుందా? పడుతుందా? కడిగిస్తే పడుతుందా? అంటే ఉండాలి కదా, జల ఉండాలి కదా కింద కింద వాళ్ళకి ఉందన్నారా సార్? ఏమైనా ఉందా సార్ మనం దీని గురించి చేసేది? మన దీంట్లో లేదు సార్, మన జల్ జీవన్ కింద ఎన్ఆర్జీఎస్ వాళ్ళు అది చేయొచ్చు సార్. ఓకే, అదే మనకి ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సంబంధించినంత వరకు మనం ఏదన్నా బోర్లు ఉంటే డ్రిప్ స్ప్రింక్లర్ అయితే దానికి ఇవ్వడానికి మనకు ఉంది, లేదా పనిముట్లు ఏమన్నా ఇవ్వడానికి ఉంది మనకు. ఈ బోర్ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి ఎన్ఆర్జీఎస్ వాళ్ళని అడిగినావా? ఎన్ఆర్జీఎస్ వాళ్ళని ఒకతూరు వాళ్ళ దగ్గర కానీ మాట్లాడతాము, మీరు వాళ్ళతో మాట్లాడండి. మన ఉంటారు కదా, మన ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఫీల్డ్ అసిస్టెంట్ తర్వాత గ్రామాధికారులు ఉంటారు కదా, సెక్రటరీ గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాట్లాడండి. వాళ్ళు ఏమనింది నాకు చెప్పండి, గోవింద్కి చెప్పు, గోవింద్ నాకు మాట్లాడతాను నేను మాట్లాడి అదేమన్నా ఇప్పుడు సార్ అంటున్నాడు ఎన్ఆర్జీఎస్లో చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది అని అంటున్నాడు. ఆయనకేమో మళ్ళీ ఉందా సార్? అది జల్ జీవన్ కింద ఉన్నిందా? కనుక్కుంటాం, అట్లేమన్నా ఉంటే నీకు చేయించే ప్రయత్నం చేస్తా. వస్తావా మళ్ళా? రైట్. డబ్బులు పడినావా? డబ్బులు పడేవాను. ఎంత పడినాయి? నిన్న 6,000, ఇంతకుముందు 7,000, 14 మొత్తం 20,000 పడేవి. 20,000 పడేవి. భరోసా డబ్బులు. ఇంకేమైనా చెప్పేది ఉందా? ఏం లేదు, ఇంకా డిప్ ఆల్రెడీ ఇంతకుముందు అసలు సబ్సిడీ ఉండలేదు. ఫస్ట్ జాలమంచి డిప్ వేయడం అంటే అది కాదు చెప్పేది. మేము డబ్బులు పడినాయి పడేవా. నువ్వు రైతుగా సంతోషంగా ఉన్నావు కదా? సంతోషము. మరి మా సార్ గురించి ఏమైనా చెప్తావా? ఏం లేదు, సార్కు ఒకటే కొనేది ఏమంటే అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో ప్రతి రైతుకి తార్పాలు ఇచ్చారు సబ్సిడీ. అదే లాస్ట్ ఇంతవరకు 6 సంవత్సరాలు తార్పాలు ఇచ్చిన మహానుభావుడే లేదు. ఇంకా ఇట్లా మాడాలైతే అన్ని కొనాలంటే రైతులకు ఇబ్బంది. ప్రతి రైతుకి సబ్సిడీ తార్పాలు ఇచ్చే ఇంకా ఎప్పటికీ నిబ చేస్తుంటారు రైతులు. ఇంకోటి డ్రోన్ ముందు కొట్టడానికి ఎవరు దారో 4 లక్షలు 5 లక్షలు అంటారు. మన సచివాలయంకి 1 కానీ 2 కానీ డ్రోన్లు పెడితే రైతుకి ఇంత కింద మించిన సదుపాయం ఏం లేదన్న. డ్రోన్ వచ్చినావు కదా, ఇప్పుడు డ్రోన్ వచ్చావంటే వచ్చావు 50 రూపాయలకు గన్ను పంపు కొట్టాలంటే కాదు అన్ని వచ్చావా సార్? ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి సార్ డ్రోన్లు? అంటే పోయిన సంవత్సరం నేను రాకుండా 4 వచ్చినాయి సార్. మళ్ళీ ఇప్పుడు మేము ఎక్స్ట్రా ఈ సంవత్సరం 5 అడిగినాం. ఓకే, అది మనకి ఈ మంత్ మార్చి బడ్జెట్ లోపల మార్చి క్లోజ్ కావాలి కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల అవి ట్రాక్టర్లు మేము ఒక 5,000 ట్రాక్టర్ పట్టాలు కూడా అడిగినాం. అవన్నీ కూడా ఈ మనకి ప్రోగ్రామ్ లేకపోతే మా కమిషనర్ సార్ కూడా ఈ రంజాన్ నుంచి కొంచెం లీవ్లో ఉన్నాడు. ఆయన వచ్చేసిన తర్వాత ఏమైనా గైడ్ లైన్స్ వస్తే ఖచ్చితంగా అయితే వస్తాయి. ట్రైన్ వస్తే ఒక్క నిమిషం ఉండు. వాళ్ళు అడిగేది కదా తార్పాళ్ళు, అది సబ్జెక్టు ఇంతకుముందు ఇచ్చినారు కాబట్టి అది ఇచ్చేదానికి వాళ్ళు ప్రపోజల్ పెడతారు. ఇప్పుడు ఈయన అడిగేది, రైతుగా అడిగేది ప్రతి సచివాలయానికి ఒక డ్రోన్ వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది కదా, మా ఖర్చు 1000 అవుతుంది అని అంటున్నాడు. ఆ ప్రపోజల్ ఖచ్చితంగా ఏవో గారు పంపించాలి. ఇక్కడ రైతులు అడిగినారు. పోయినసారి కోతంలో వారం రోజులు అడిగామంటే 500 ఎకరా 8 దినాలు అడిగితే ఒకసారి వచ్చి 5 అయితే ప్రపోజల్ అలా 4 ఉన్నాయి కదా మన మండలంలో, ఒక 5 అయితే పంపించిన ప్రపోజల్ ఇంకా అది పంపించినారు సార్. కానీ రైతులు అడుగుతా ఉండే ప్రపోజల్ కానీ పంపించండి ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అది తీసుకుని ప్రతి సచివాలయానికి ఒక డ్రోన్ ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ ఉండే ఆ గ్రామ రైతులు అడుగుతున్నారు. రైతుకి అవసరమే ప్రపోజల్ పంపేయండి సార్ మీరు. అది ప్రభుత్వం పరిస్థితి ఆర్థిక వనరులను బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే సబ్సిడీలు అన్ని చాలా ఉంటాయి కదా, దాన్ని బట్టి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ వాళ్ళు అడిగింది మనం పంపిమనే కదా మనకు చెప్పేది, పంపించండి సార్. ఇంకోటి సార్, శనక్కాయలు కూడా సబ్సిడీ ఇస్తారు కదా, ముందే ప్రపోజల్ పెట్టి మనం ఏమంటే జూన్ 1కి 4కి ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడు రేపు మే నెల 20కి ఇస్తాము. మే నెల 20కి కమిటీలో తెచ్చేసి 2 ఎకరాలు 90 సంచులు నాకు బిడ్డలు అడుగు. మరి సార్ నేను ఎందుకు నుంచి వచ్చా, సచివాలయం తీసుకోలేదు. ప్రతి రైతుకి ఇస్తారు, కానీ మీరు కొంచెం తొందరపడి ముందరే ప్రపోజల్ పెట్టి ముందు తెప్పిస్తే లేదా సార్ వర్షకాలం కూడా 2 కట్లనే సార్ వేసేది. మంచి పట్టే ట్యాగుల మాదిరిగా మంచి ఇత్తనాలు తెప్పియండి. కొన్ని ఉంటాయి, అదే రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన అప్పుడే నువ్వు అన్నితలో చెప్పేసి కదా, మీరు గాలిపుట్టలు వేసుకుంటారు కాబట్టి మేము వచ్చి ఖరీఫ్ లో ఇస్తాం. మేము అంతే, గవర్నమెంట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది పరిశీలిస్తారు. ఇది మాత్రము మేము కానీ నాకు ఎందుకంటే కొన్ని ఇంతకుముందు కానీ గ్రామాల్లో అడిగినారు. అందుకే సార్ ఇప్పుడు ఉన్నారు, నువ్వు అడిగినావు, కరెక్ట్గా అడిగినావు. మనం ప్రపోజల్ పెడదాం సార్. ప్రతి సచివాలయం ఏది ఉందో ప్రతి ఒక్క సచివాలయానికి ఒక డ్రోన్ అడుగుతా ఉన్నారు. అది ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని ఇక్కడ నాయకులు, కూటమి నాయకులు కానీ దానికి ఒక అంగీకారం తెలిపినారు. రైతులు కానీ అడుగుతా ఉన్నారు అనేది మీరు ప్రపోజల్ పెట్టండి సార్. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం దాని స్వాగతం. రైతులకు చాలా మేలు. అది డ్రోన్ అంటే పెడితే 50 రూపాయలకు ఒక ట్యాంక్ అనే ముందు కొట్టి దారి కూలి. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రాంలో భాగంగా జాలమంచి గ్రామంకి రావడం జరిగింది. మేము, మాతో పాటు కూటమి నాయకులు,
మరియు అధికారులు మొన్న 3వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు గురించి గ్రామంలో రైతులను విచారించడం జరిగింది. అందరికీ పడినావా లేదా అనేది విచారించుకొని మరియు వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకొని మాకు తెలియజేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామంకు రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో దాదాపు 496 మంది రైతులకు 3 విడతలుగా 36 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ గ్రామానికి. ఈ 7 నుంచి 8 నెలల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 36 కోట్ల రూపాయలు ఈ గ్రామంకు రావడం జరిగింది. దాదాపు 496 మంది రైతులకు. మరి గ్రామంలో రైతులందరికీ ఇప్పుడు మేము ఇక్కడ వచ్చిన నాయకులం అందరూ దాదాపు చాలా ఇండ్లు తిరిగాము. అందరూ మీ పరిస్థితి ఏముంది, మీరు ఏదైనా మా ముఖ్యమంత్రి గారు కానీ మా కుటుంబ ప్రభుత్వానికి కానీ ఏదైనా తెలియజేసేది ఏమైనా ఉందా అని చెప్పేసి అడగడం జరిగింది. అయ్యా ఏం లేవు, 2-3 ఏదో వాళ్ళు రైతులు చెప్పడం ఏమంటే పొలాల్లో బోర్ ఎండిపోయింది, దాన్ని ఏమైనా రీప్లేస్మెంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పేసి అంటే అగ్రికల్చర్ అధికారులు అయ్యా మాది కాదు సమస్య, అది ఎన్ఆర్జీఎస్ సమస్య, దాని గురించి సెక్రటరీ గారు వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది అని చెప్పేసి అని చెప్తే వాళ్ళకి కానీ అదే వివరించడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులు తార్పాలు ఇంతకుముందు మా ముఖ్యమంత్రి గారే ఇచ్చారు, ఇప్పుడు తార్పాలు ఇవ్వలేదు, అది ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది రైతులు ఇది డ్రోన్ గురించి అడుగుతున్నారు. మన నియోజకవర్గం మొత్తం మీద ఇప్పుడు అధికారిని అడిగితే 4 వచ్చినాయి, ఇంకో 5 ప్రపోజల్ పెట్టాము అని అంటున్నారు. కానీ ఇక్కడ రైతులు అడుగుతూ ఉండేది ఆ డ్రోన్కి సంబంధించింది. ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఒక డ్రోన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళు రైతులు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రపోజల్ కానీ ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం మేము. ఇంకా ఏమైనా చెప్పండి అంటే అయ్యా మేము చాలా సంతోషంగా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత పెన్షన్ రూపంలో కానీ గ్రామంలో అభివృద్ధి రూపంగా రోడ్లకు కానీ ఇతర విషయాల్లో కానీ రైతు సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఖచ్చితంగా మేము సంతోషంగా ఉన్నామని చెప్పి ప్రతి రైతు చెప్పారు. కానీ ఒక్కరు నెగిటివ్గా మాట్లాడలేదు. మాకు కానీ చాలా సంతోషం, ఎందుకంటే మేము ఇంత ఎండలో ఇంతమంది రావడం వాళ్ళు కానీ చాలా సంతోషం వ్యక్తపరచడంతో మా ముఖ్యమంత్రి గారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కష్టానికి ఫలితం దక్కుతుందని మేము కూడా సంతోషపడుతున్నాము. ఈ రకంగా రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేపడతారని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో మొన్న 2 రోజుల కింద రైతులకి కిసాన్ పథకం కింద 2000, అన్నదాత సుఖీభవ పథకం కింద 4000, 6000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ముందు సూపర్ 6 భాగంగా ఆ రోజు ప్రతి రైతుకి 20,000 ఇస్తామని మాట ఇచ్చాము. మాట నెగ్గించుకున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ గారు ఈరోజు ప్రతి రైతుకి మీరు పోయి డబ్బులు వేసేది కాక ఎవరికి వస్తుంది, డబ్బులు వచ్చావా లేదా, పడినవా లేదా, ఇస్తామని ఇంటింటికి వచ్చి అడగండి అని ప్రభుత్వం చెప్పుదు. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన డబ్బులు వేసినాక రైతులకి అకౌంట్లో డబ్బులు వేసినాక ఇంటికి పోయి అడగండి, ఎవరికి మిస్ అయిందని అడిగిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం దొరుకుతుంది. ఈరోజు మేము ఆలోచించండి, ఈ ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం 5 ఏళ్ళు గజిబిజి చేసి పారేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక సద్దెత్తుకునే చంద్రబాబు నాయుడు గారు రైతులకు కానీ సంక్షేమ పథకాలు ఇంకా సూపర్ 6 భాగంగా తల్లికి వందనం కానీ గ్యాస్ కానీ బస్సు ఫ్రీ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు దూసుకుపోతున్నాడు. ఈరోజు అభివృద్ధి కూడా అట్లే జరుగుతున్నాయి. 5 ఏళ్ళు ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు వాళ్ళు, 5 ఏళ్ళు ఎక్కడ గ్రామంలో ఒక రోడ్డు వేయలేదు. ఈరోజు మెయిన్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్డుతో పాటు గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా 20-30 లక్షలు 50 లక్షల వరకు ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్డు జరగడం జరిగింది. ప్రజలు ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తున్నారు ప్రభుత్వం ఫెయిల్ అయిందే అని. ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందే? ప్రభుత్వం ప్రశాంతంగా ఉన్నారు జనం. మీరు ఇచ్చేది 1000 రూపాయలు 5 ఏళ్ళు. ఇచ్చిన ఎలక్షన్ రాకముందు చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ముందు మాట ఇచ్చాడు. ఆ రోజు నుంచి మేము మాట ప్రకారం 4,000 ఇచ్చాం. అదే ప్రకారం ఈ రైతులు కూడా డిప్ ఇరిగేషన్ కింద 5 ఏళ్ళు ఎక్కడ యాసేరికి ఒక డిప్ ఇరిగేషన్ వేయలేదు. వాళ్ళు 10,000 కడితే 1,00,000 రూపాయలు ఇస్తాం. ప్రతి రైతుకి డిప్ ఇరిగేషన్ కింద చిన్న నీళ్ళు వస్తే నీళ్లు, ఎందుకంటే వర్షాభావం ఇబ్బంది
నీరు 1.5-2 ఇంచులు వస్తే నీళ్లు పారు. దాని నుంచి డిప్ ఇరిగేషన్ పెట్టి డిప్ కింద చాలామంది రైతులు ఈరోజు అనంతపురంలో ఎంతో డెవలప్ అయినారు. ఈ డిప్ కింద చాలామంది మామిడి తోటలు, ద్రాక్ష తోటలు, ఎన్నెన్నో తోటలు పండిస్తున్నారు. ఇంకా వెనుకబడ్డాం. రైతులు ఆలోచించండి. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉపయోగించండి. ఇప్పుడు మేము ఎర్నాల్ ఈ భూమిలో ఖచ్చితంగా పంట తోటలు వస్తున్నాయి. పక్కన అనంతపురం చూసిరండి. అనంతపురంలో మాకిన వెనుకబడిన జిల్లాది ఈరోజు ఎంతో డెవలప్ అయినది అనంతపురం. అదే ప్రకారం మా రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఉపయోగిస్తూ, ఎందుకంటే డ్రోన్ కూడా అడిగినారు. డ్రోన్ ఇది చాలా మేలు జరుగుతుంది. డ్రోన్ ఎందుకంటే రైతులు చాలా మంది మందు కొట్టాలంటే భయపడతారు, రారు. డ్రోన్ హైట్ పెరిగినాక పంపుతో కొట్టే కాదు. మా మండలం 4 ఇచ్చారు, ఇంకా 4-5 ఇవ్వాలా. ఎందుకంటే పెద్ద మండలం ఇది. 2 మండల ప్రకారం అయితే ఇంకెక్కువ ఇవ్వాలా. సార్ రాష్ట్ర ప్రపోజల్ పెట్టారు. ఖచ్చితంగా నెక్స్ట్ పంటలు ఖచ్చితంగా వస్తాయి. రాబోయే రోజుల్లో ఎవరు మంచి చేస్తారు, ఎవరు లేదని మీరు ఆలోచించండి. నా 6 నెలల్లో స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి. 6 నెలలు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మీరు ఎవరు వాళ్ళు వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది చెప్పింది, ఇది చెప్పాడు. 20 నెలల్లో 1 సంవత్సరం కోట వేసాం. ప్రభుత్వం మా బాధ్యత తీసుకున్నాక ఒక 6 నెలలు కావాలి కదా. 6 నెలలు కావాలి కదా. వచ్చి డబ్బులు ఇచ్చిపెట్టిపోయినారా? మీరు ఏమన్నా ఖాళీ చేసిపోయినారు, అప్పుతో ఇచ్చిపెట్టిపోయినారు. 1 సంవత్సరం కావాలి ఒక అధికారం. సేమ్ మా ఇంటి ఉన్నట్లే. మా ఇంట్లో ఎవరైనా ఇస్తా తీసుకుంటే డబ్బులు ఉంటే టక్ ఇస్తాం. డబ్బు లేని రాష్ట్రం ఇది. ఆయన ఎంతో పలుకుబడి రాష్ట్రం ఇండియా నరేంద్ర మోడీ పట్టుకొని తండ్రి కొడుకులు ఇద్దరు కష్టపడుతున్నారు. కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఒక తిద్దుతున్నారు. మాట్లాడడానికి మాది కాదు. 2 ఏళ్ళు అయింది, మీరు ఒక సంవత్సరం వేసారు అంటున్నారు. 20 నెలలు అయింది. 1 సంవత్సరం పట్టుతుంది రాష్ట్రం ఒక తెరదిద్దాలంటే. అది ఆలోచించుకో. సేమ్ మన ఇంటి సంసారం ఉన్నట్లే. అది తెలుసుకొని మాట్లాడే వైసీపీ నాయకులు మీరేమి ఇచ్చారయ్యా, మీరు ఇచ్చింది ఎంత చెప్పండి, మీరు ఎన్ని కంతులు ఇచ్చారు చెప్పండి, అది చెప్పండి ఫస్ట్. మీరు 5 ఏళ్ళు ఇచ్చారు, ఇచ్చారు చెప్పండి. అన్నీ 4 ఏళ్ళు ఇచ్చాడు. అది 4 ఏళ్ళు ఇచ్చారు, మాకు తెలుసు. మాట్లాడే ముందు మీరు కూడా తెలుసుకొని మాట్లాడండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. వద్దులే, వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. గత 3 రోజుల క్రితము మన ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ ముందుగానే స్టార్ట్ అయింది. ఎందుకంటే అన్నదాత సుఖీభావ్ ప్రోగ్రాంలో భాగంగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నదాత సుఖీభావ్ అకౌంట్లో 13వ తారీఖు 4,000 రూపాయలు, అదే రకంగా కేంద్ర నిధులతోటి ప్రధానమంత్రి గారు 2,000 రూపాయలు ఉగాదికి 4-5 రోజుల ముందే అమౌంట్ వేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో పండగ ముందుగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఉగాది పండుగ అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర గవర్నమెంట్ దాదాపు 6,500 కోట్ల రూపాయలు 47 లక్షల మంది రైతుల ఖాతాలో వేయడం జరిగింది. అదే రకంగా కేంద్ర నిధులు కూడా 2,000 రూపాయల ప్రకారం చొప్పున దాదాపు 2,500 కోట్లు, 2 కలిపితే 9,000 రూపాయల కోట్లు మనకి 47 లక్షల మంది రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. అందులో భాగంగా మన ఆదోని నియోజకవర్గానికి వస్తే దాదాపు 19,000 మంది రైతులకు గాను 11 కోట్లు ముందే అని తెలుసుకోవడానికి వచ్చిన సందర్భంలో ఈరోజు మన ఆదోని ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షరణ గారి ఆధ్వర్యంలో, చైర్మన్ దేవేంద్రపన్న గారి, ఉమాపతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు జాలమంచి గ్రామంకి రావడం జరిగింది. ఈ జాలమంచి గ్రామంలో దాదాపు 500 మంది రైతులకు గాను 30 లక్షల రూపాయలు జమ అయింది ఈ విడతలో. అదే రకంగా ముందు చూసిపోతే 2 విడతల్లో చూసిపోతే ఆ 2 విడతలు ఈ విడతతో కలిపి ఓన్లీ జాలమంచి గ్రామానికి ఒకటే 1 కోటి రూపాయలు జమ జరిగింది. ఈ రకంగా ఒక్క గ్రామానికి అంటే రైతులు మట్టి ఈ 500 మంది రైతులకు గాను 1 కోటి రూపాయలు ఓన్లీ 6 నెలల వ్యవధిలోనే 3 విడతలుగా రైతులకు జమ జరిగింది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సూపర్ సిక్స్లో చెప్పిన భాగంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కానీ అభివృద్ధి కానీ ఈ రకంగా కూటమి ప్రభుత్వము కరెక్ట్ సమయంలో అందరికీ రైతులు కానీ ప్రతి బెనిఫిషర్స్కి ఏ రకంగా సౌకర్యం కల్పలో ఆ రకంగా సౌకర్యం కల్పిస్తుంది. ఇంకా గత ప్రభుత్వం చూసుకోకపోతే వాలంటీర్స్ వ్యవస్థ అనేది ఒకటి పెట్టి అందులో ఆ రైతుకు డబ్బులు రావాలంటే ముందుగానే వాలంటీర్ రైతు దగ్గర పోయి మీ పేరు రావాలనుకుంటే మీకు హెచ్చుతట్లు చేయాలంటే 2,000 ఏంటి, 3,000 ఏంటి, 5,000 ఏంటి అని చెప్పి డిమాండ్ చేసి ఆ రోజు వాలంటీర్స్ ఎంతో అక్రమంగా కొన్ని జరిగాయి. ఈరోజు అట్లాంటి దారి లేకుండా డైరెక్ట్గా ఎక్కడ కూడా ఎవరు కూడా ₹1 అవినీతి కాకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో ఫుల్ అమౌంట్ జమ చేయడం జరిగింది. గతంలో చూసిపోతే ఎన్నో రకాల అవినీతి పరిపాలన ఉన్నాయి. ఆ రంగం కాకుండా ఇప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా డైరెక్ట్ రైతు అకౌంట్లో జమ అయ్యేటట్లుగా ఉండడానికి కూటమి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా శ్రమిస్తూ రైతులు కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికే ఈరోజు గ్రామంకి వచ్చాం. కాబట్టి ఈ గ్రామంలో కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు.
అందరు రైతులు కూడా ఎవరు కూడా మిస్ కాలేదు, అందరికీ డబ్బులు పడినాయని చెప్పి హ్యాపీగా ఈ గ్రామస్తులు కూడా అందరూ తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్.